కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ఇనుకుర్తి మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు వత్తిరాజు రవిచంద్ర, కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు పరిపాలించిన వారిలో ఎన్టీఆర్, కేసీఆర్లే సంక్షేమ పాలన అందించారన్నారు. ఇనుకుర్తి మండలంను దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. షర్మిల పాదయాత్రపై నిప్పులు చెరిగారు. షర్మిల ప్రాంత ప్రజలను కలుషితం చేసేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఆడపిల్ల అని వదిలేస్తే ఆడపిల్లలాగా మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కేసీఆర్ గారిని ఇనుగుర్తి మండలంకి వచ్చేవాడని ఒక మాట మాట్లాడిందంటే ఉరికిచ్చి కొట్టాలి. కొట్టరా వారు ఏమైనా మాట్లాడుకొని వారి పార్టీ గురించి మాట్లాడుకొని వాళ్ళ గురించి మాట్లాడుకోని కేసీఆర్ అంటే ఏం చేస్తారు? ఉరికియాలే. కొట్టకుడు కొడితే పెద్ద లీడర్ అవుతారు వాళ్ళు. ఉరికిస్తారా లేదా? గట్టిగానే చేతులు ఎత్తండి. నిజంగా ఒక పండగ రోజులాగా మనం భావించాలి. ఇంత పెద్ద 37 ఏళ్ల మీ పోరాటాన్ని, మీ కళను సాకారం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ ప్రాంత బిడ్డగా మనందరి తరఫున నేను శిరస్సు వంచి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఆగిపోయిన ఇనుగుర్తి, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి అభిమానులుగా రాజకీయాల్లోకి వచ్చిన పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన తర్వాత వేరే మండలాలు ఇవ్వగానే ఇనుగుర్తి మండలం కూడా తీసుకురావాలి, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మీ మెప్పులు పొందాలని చెప్పేసి ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా